మీరొక సంగతి బాగా అర్థం చేసుకోండి. మీరు వారసుడు కదా, అంటే మొఘలై సామ్రాజ్యానికి కానున్న షెహన్షా. ఎవరైనా కాబోయే షెహన్షాని నిర్లక్ష్యం చేసినా, వారి గౌరవానికి భంగం కలిగించినా వాళ్ళని శిక్షించకుండా ఎలా వదిలేస్తాం? ఇక అప్పుడు ప్రజలంతా షెహన్షాని బలహీనుడు అనుకుంటారు. ఒక షెహన్షా తన ఉద్వేగంతో కాదు, తన దర్పంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రజల్ని భయపెట్టగలిగిన వాడి నిజమైన షెహన్షా అనిపించుకుంటాడు. తెలిసిందా? పోన్లేండి, ఇప్పుడు జరిగినవన్నీ మర్చిపోండి. ఇదిగో చూడండి, ఈ లడ్డూలు తినండి. ఈ లడ్డూలు నేను ప్రత్యేకంగా మీకోసమే చేయించాను. ఇక ఆ శిక్ష పడిన వారిని అదేదో అనుభవించనివ్వండి. నీ తెలివి తక్కువతనం వల్ల మనకి మన జీవనోపాధి లేకుండా పోయింది. షెహన్షా గారు మనకి ఎన్నో ఉపకారాలు చేశారు. మనమంటే వారికి చాలా గౌరవం. ఇవాళ అదంతా నువ్వు మట్టిపాలు చేసేసావు. కానీ నాకు అలాంటి ఉద్దేశం లేదా మీ జాన్. ఇది ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. మరేం పర్వాలేదు దిల్ బహార్, జీవనోపాధి అల్లాయే చూసుకుంటాడు. పిల్లలన్నాక తప్పులు చేయడం చాలా సహజం. అందుకని నాదీరాని కోపడవలసిన అవసరం లేదు. తల్లి నాదీరా, నువ్వు కూడా ఒక సంగతి గుర్తుంచుకోవాలి. రాకుమారుడు సలీముని వారసుడని నిర్ణయించేశారు అంటే కాబోయే షహిన్షా వారు. అందరూ వారి విషయంలో ఎంతో గౌరవంగా వ్యవహరించవలసి ఉంటుంది. తప్పు కాదు, ఆ పిల్ల చేసింది పెద్ద నేరం. అందుకు తను శిక్ష అనుభవించాల్సిందే. ఇక మీరు హాయిగా విశ్రమించండి. బడి అమ్మీజాన్, నాకేమో నిద్ర వస్తుంది. నేను వెళ్ళి మా అమ్మీజాన్ దగ్గర కథ వినాలి. పర్వాలేదులే నాన్న, ఇలా రండి. మీరు ఇక్కడే నిద్రపోవచ్చు. ఇవాళ ఆ కథ నేనే చెప్తాను మీకు. ఇప్పుడు నేను మీకొక దేవత కథ చెప్తాను. ఎంతో అందమైన దేవత ఉండేది. ఆ దేవత రెక్కలు నరికేశారు. తను చాలా బాధపడేది. తనకి తన రెక్కలు మళ్ళీ ఎప్పుడొస్తాయా అని. అలా ఉంటూ ఉండగా ఆ దేవతకి ఒక రాకుమారుడు తారసపడ్డాడు. అప్పుడు ఆ దేవత ఒక విషయాన్ని గ్రహించగలిగింది. ఆ రాకుమారుడే తెగిపోయిన తన రెక్కలు మళ్లీ తేగలడని గుర్తించింది. అందుకోసం ఆ దేవత ఆ రాకుమారుణ్ణి తన వశం చేసేసుకుంది. శుభరాత్రి రాకుమారా. ఇక మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మీరెప్పుడొచ్చారు? మీరు మీ కృష్ణయ్య ధ్యానంలో మునిగి ఉండగా మేమిలా వచ్చాం. షేకు బాబాయ్, ఇవాళ మిగతా పిల్లలంతా మైదానంలో కరవాల యుద్ధం అభ్యాసం చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళలేదా? అది అబుజాన్, నిన్న నేను చాలా అలసిపోయాను కదా.
అందుకని లేచేసరికి ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు పూర్తిగా చలాకీగా ఉన్నాం. రాత్రి బాగా నిద్ర పట్టింది. మొత్తం మీద నిన్న జగడాల మారిపిల్ల పీడ వదిలిపోయింది. ఎవరా అమ్మాయి? ఇంతకీ మా షేకు బాబాని ఇబ్బంది పెట్టిన ఆ అల్లరి పిల్ల ఎవరా? ఆ పిల్లే అబ్బుజాన్. తనని మహల్ చూపించమని మీరు నాతో పంపించారే ఆ పిల్ల. తను మాతో చాలా అమర్యాదకరంగా మాట్లాడుతుంది. తనకి మేము వారసులమని కూడా తెలుసు. చాలా మొరటిగా ప్రవర్తిస్తుంది ఆ పిల్ల. మీకు తెలుసా, తనంతట తానే నీళ్ళలో పడిపోయింది. అందుకు మమ్మల్ని తప్పుపట్టం మొదలుపెట్టింది. రుకయ్య బడి అమ్మీజాన్ ఆ పిల్లని బాగా కోప్పడింది. ఆవిడేమో ఆ పిల్లవాళ్ల నాన్నని పనిలోంచి తీసేసింది. ఇక మీరు అభ్యాసానికి వెళ్ళొచ్చుగా? రారాజు అక్కడ మీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. అబ్బుజాన్, మేం రేపు వెళ్తాంగా. షేకు బాబా, మీరు మొఘలాయి సామ్రాజ్యపు కాబోయే షహన్షా. అందువల్ల కరవాల నైపుణ్యం మీకు రావడం చాలా ముఖ్యమైన బాధ్యత. అందుకని వెళ్ళండి, వెళ్ళి అభ్యాసం చేయండి. వెళ్ళండి. సలీం, ప్రసాదం తీసుకోమ్మా. జాగ్రత్తగా అభ్యసించండి. జ్యోధ బేగం వారు ఏదో అన్నారు రుకయ్య బేగం గురించి. మెహల్ చూపిస్తుండగా పిల్లలేదో గొడవ పడ్డారు. ఆ తర్వాతేమో అప్పుడు నేను రుకయ్య బేగంకి నచ్చ చెప్పాలని ప్రయత్నించాను. కానీ ఆవిడ కోపం మీకు తెలియంది కాదు. ఏదో ఆలోచనలో పడ్డారు. ఆలోచించాల్సిన విషయమే జ్యోధ బేగం. షేకు బాబా అవలంబిస్తున్న పద్ధతి మహల్లోని మిగతా పిల్లలందరికీ చాలా భిన్నంగా కనిపిస్తోంది. మీరే చూశారుగా, పిల్లలందరూ అక్కడ మైదానంలో కరవాల విద్యను అభ్యాసం చేస్తున్నారు. మన షేకు బాబా అక్కడికి వెళ్ళడానికే ఇష్టపడటం లేదు. జ్యోధ బేగం, దీన్ని బట్టి మాకు ఏమనిపిస్తోందంటే యుద్ధం మీద, సామ్రాజ్యపు బాధ్యత మీద షేకు బాబాకి ఆసక్తి లేదనిపిస్తోంది. షహిన్షా, మీరు ఆందోళన పడకండి. ఇంకా సలీం బాబు చిన్నపిల్లాడు. మెల్లమెల్లగా అన్ని చెక్కబడతాయి. జ్యోధ బేగం, మాకేమనిపిస్తోందంటే మన విహారానికి వెళ్ళి చాలా కాలమైంది కనుక ఇప్పుడు ఒకసారి విహారానికి వెళ్తే ఎలా ఉంటుంది? ఉన్నట్టుండి అదేంటి? ఏదో ఊరికే. మా ఉద్దేశం ఏంటంటే షేకు బాబాని కూడా మనతో తీసుకెళ్ళాలి అని. వన విహారానికి వెళదామా లేక వేటాడడానికి వెళదామా? మీరేమీ కంగారు పడకండి. వేటాడే వేళ వచ్చినప్పుడు వారు ఇష్టపడి మరీ అందుకు వెళతారు. కానీ ప్రస్తుతానికి ఈ మహల్ బయట ప్రపంచం ఎలా ఉందో అది చూడటం కూడా వారికి చాలా ముఖ్యం. ఒప్పుకోవాల్సిందే రుకయ్య బేగం. ఇటు చదరంగం ఎత్తులో కాని అంతఃపుర నిర్వహణలో గాని మీకు ఎవ్వరూ సాటిలేరు. ఉదాహరణకి మీరా తబలా వాయించే అతన్ని తీసేశారు కదా, అందుకు రాజమాత కూడా ఏమీ అనలేకపోయారు. నా ఉద్దేశం రాజమాతని కించపరచాలన్నది కాదు. నా ఉద్దేశం ఆ బుద్ధి లేని పిల్లకి, వాళ్ళ తల్లిదండ్రులకి గుణపాఠం చెప్పాలన్నది. సలీం ఈ మొఘలై సామ్రాజ్యానికి వారసుడు. వారితో ఎవరైనా సరే దురుసుగా ప్రవర్తిస్తే నేను సహించలేను. పైగా నేడి అంతఃపుర నిర్వాహకురాల్ని. అంతఃపురం నియమబద్ధంగా ఉండేలా చూడవలసిన బాధ్యత నా మీదుంది. అంతేకాకుండా అసలు షెహన్షాయే నా నిర్ణయాన్ని కాదనిలేనప్పుడు ఆ రాజమాత మాత్రం నన్ను ఎలా అడ్డుకుంటుంది? అందుకేనేమో రాకుమారుడు సలీం మీరు చెప్పినట్లుగానే వింటున్నాడు. అది నిజమే. ఎంతైనా నేను వారికి ప్రియమైన బడి అమ్మిజాన్ని కదా. అతి త్వరలోనే వారు కేవలం నేను చెప్పినట్టే నడుచుకుంటారు. ఎందుకంటే నేను సలీం జోతా బేగంని
ద్వేషించే పరిస్థితిని సృష్టిస్తాను కాబట్టి. మీరేదో ఆలోచనలో పడ్డట్టున్నారు. అదే నువ్వు వేసిన తప్పు ఎత్తు గురించి. ఇదిగో రాజు, దీంతో నీ ఆట కట్టు. అబ్బుజాన్, మనం ఇలా అడవిలోకి ఎందుకు వచ్చాం? షహన్షా గారికి జైము జైము. ఏమైంది? హుజూర్, మీరిక ముందుకు వెళ్ళకపోవడం మంచిదని ఊరి వాళ్ళు అంటున్నారు. పసివాడిన రాకుమారుడు సలీం ఉన్నందువల్ల వద్దంటున్నారు. అంటే మేం ముందుకు ఎందుకు వెళ్ళకూడదు? అసలు సంగతి ఏంటి? హుజూర్, అడవిలో కొంచెం ముందుకు వెళ్తే బందిపోట్ల బెడద ఉందంటున్నారు. అమ్మీజాన్, ఈ బందిపోట్లంటే ఎవరు? ఒక్క సంగతి బాగా గుర్తుంచుకోండి. సామ్రాజ్యం మా అధీనంలో ఉన్నంత కాలం ఈ ప్రాంతం కూడా మన సామ్రాజ్యం కిందకే వస్తుంది. అసలు ఈ ప్రాంతం మీద అధికారం చెలాయించాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరో ఏంటో మేం చూసి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ బందిపోట్లే గనక ఉంటే మేం ప్రజల క్షేమం కోసం వాళ్ళని అంతం చేయక తప్పదు. షేకు బాబా, తరచుగా ఇలాంటి చోట్ల దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒంటరిగా వస్తున్న ప్రజల్ని బందిపోట్లు మీద పడి దోచుకుంటారు. మరి మీరు వాళ్ళని ఎందుకు అడ్డుకోరు? మీరు షెహన్షా కదా అబ్బుజాన్? ఇవన్నీ షెహన్షా బాధ్యతలు, వారసుడి బాధ్యతలు కావు. మీరింకా పసివాళ్లే షేకు బాబా. జోధా బేగం, మేం బందిపోట్లను అంతం చేయడానికి వెళుతున్నాం. మీకు షేకు బాబాకి భద్రత కోసం మేము కొందరు సైనికులు ఇక్కడ వదిలి వెళ్లటం జరుగుతుంది. అందరూ జాగ్రత్తగా వినండి. మన బృందం ఇక్కడే ఉండాలి. అందుకు కావలసిన గుడాలను వేయండి. కొందరు సైనికులు మా వెంటనండి, మిగతా వాళ్ళు జోధా బేగం, షేకు బాబాల భద్రత చూసుకోండి. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పొరపాటు జరగటానికి వీల్లేదు. ఆజ్ఞ శిరసా వహిస్తాం షహీన్షా. ఇక షేకు బాబా, మీరు మీ అమీజాన్ వెంటే ఉండి తీరాలి. ఏది ఏమైనా తనతోనే ఉండాలి. మేము త్వరగా వచ్చేస్తాం జోధా బేగం. ఈరోజు ప్రశ్న: ఆదం ఖాన్ అన్నయ్య పేరేంటి? ఏ అక్బర్, బి బార్మన్. ఇది చాలా అన్యాయం. సలీం భాయిజాన్ వారసుడైనంత మాత్రాన మనం మాత్రం రాకుమారులం కాదా? అబ్బుజాన్ మనల్ని కూడా వన విహారానికి ఎందుకు తీసుకెళ్లలేదు? సరిగ్గా అన్నావు. నీకంటే ఎక్కువగా సలీం అంటేనే ఇష్టం. అలా ఏముండదు హైదర్ భాయిజాన్. అమ్మీజాన్ ఏమో నాకు చెప్పింది, అబ్బుజాన్ త్వరలోనే నన్ను వన విహారానికి తీసుకువెళ్తారని చెప్పింది. అక్కడేమో అబ్బుజాన్ లాగి మన చేత పులిని వేటాడిస్తారని కూడా చెప్పింది. బాయిజాన్, నేను మాత్రం పుల్లి వేటాడడానికి రాను బాబు. 2 కంచాలు లడ్డూలు ఇచ్చినా సరే నేను రాను. నీకు తెలీదేమో, పులి ఎంత ప్రమాదకరమో నీకు తెలీదా? దానికేమో పెద్ద పెద్ద గోళ్ళుంటాయి, అలాగే పెద్ద పెద్ద కూరలు కూడా ఉంటాయి. మనం ఇక్కడుంటేనే మనకి మంచిది. ఇక్కడైతే తినడానికి ఎన్నెన్నో ఉంటాయి. కంగారు పడకు తానియాల్. నువ్వు వన విహారానికి వచ్చావంటే అక్కడ కూడా తినడానికి ఎన్నెన్నో ఉంటాయి. అక్కడైతే నిన్ను భద్రంగా చూసుకోవడానికి నేను కూడా ఉంటాగా, సరేనా? వద్దులే, ముందు ఏదైనా తినేసి తర్వాత ఆడుకుందాం. కాసేపట్లో మౌల్వీ సాబ్ వచ్చేస్తారు. వారి మనకి పాఠాలు నేర్పిస్తారు. పదండి పదండి, త్వరగా. అమీజాన్, అసలు బందిపోట్లు అలా ఎందుకు చేస్తారు? అందరిని ఎందుకు దోచుకుంటారు? ఎందుకంటే వాళ్ళకి మంచి చెడుల తేడా తెలియదు. వాళ్ళు చెడ్డవాళ్ళు కదా, అందుకే మంచి వాళ్ళ పట్ల అలా వ్యవహరిస్తారు. కానీ నువ్వేం ఆందోళన పడకు. మీ అబ్బుజాన్ కరవాలను జడిపిస్తే ఎలాంటి బందిపోటైనా వారి నుంచి తప్పించుకోలేరు. అది మాకు తెలుసు అమ్మీజాన్. అబ్బుజాన్ కరవాల యుద్ధం ఎలా చేస్తారో మేము కూడా చూసాం కదా. ఇలా ధామ్ ధామ్ ఇలా కరవాలని తిప్పేవారు. ఇక అబ్బుజాన్ ఇలా కరవాలని తిప్పినప్పుడు మేము అది చూడ్డానికి కూడా భయపడిపోయేవాళ్ళం. అర్థమైంది సలీం. నాన్న, సలీం చాలా పొద్దుపోయినట్టుంది. ఇక మీరు నిద్రపోవాలి. నేను మిమ్మల్ని నిద్రపుచ్చుతానులేండి. లేదు అమ్మీజాన్, ఇవాళ మాత్రం మాకు నిద్ర పట్టదు. ఎందువల్ల? అరే అమ్మీజాన్,
అబ్బుజాన్ మిమ్మల్ని భద్రంగా చూసుకోమని వెళ్ళారు కదా. మీకు తెలుసా వారు మాకు ఈ పని ఎందుకు అప్పగించారో తెలుసా? ఎందుకట? ఎందుకంటే మేము మిమ్మల్ని భద్రంగా చూసుకోగలమన్న సంగతి వారికి తెలుసు గనక. అది ఇంకా ఎవరూ చేయలేరు. అందుకనే మీరు నిద్రపోండి అమ్మిజాన్. మేం కాపలా కాస్తాంగా. ఇలా ధామ్ ధామ్, తర్వాత ఇలా. చూసావా అమ్మిజాన్, మేము కాబోయే బాద్షాం కదా. మా ముందు ఎవ్వరూ ఎన్నడూ నిలబడలేరు. ఇక మాతో ఎవరు వైరం పెట్టుకోలేరు. అది నాకు అర్థమైపోయిందిగా. మీరు ఒక్క బందిపోటునే కాదు, మీరు మొత్తం బందిపోట్ల మూకనే ఎదుర్కొని భయపెట్టగలరు. అమ్మిజాన్, అయినా అలా నవ్వుతున్నారెందుకు? మేం సెహన్షా కంటే బాగా కత్తి యుద్ధం చేయగలం. మీరు షహిన్షా కన్నా బాగా కత్తి యుద్ధం చేయగలరా? అవును, సెహన్షా కంటే బాగా చేస్తాం. షహిన్షా వచ్చేసారా మీరు? ఆ, అదే మేమేం చెప్తున్నామంటే సెహన్షా కంటే బాగా కత్తి యుద్ధం ఎవరూ చేయలేరంటున్నాం. మేం కూడా చేయలేం. అరే, అసలు ఎవరు రానేలేదే. ఏమైంది నాన్న సలీం? భయపడిపోయారా మీరు? లేదు లేదు, మేమేం భయపడిపోలేదే. అసలు ఏంటంటే ఒక్కోసారి అబ్బుజాన్కి మా మాటలు వినిపిస్తాయి. మీకు నిద్రొస్తున్నట్టు లేదు సలీం. మనం విహారానికి వెళదాం. ఆ లోపు మీ అబ్బుజాన్ కూడా వచ్చేస్తారు. హోషియార్, ఆ నగలన్నీ మాకు ఇచ్చేయండి. బందిపోట్లు దాడి చేసేశారు. రాకుమారుణ్ణి బేగంని కాపాడండి. నగలు మాకు ఇచ్చేయి. ఇవ్వను. ఇవ్వు, లేదంటే నీ ప్రాణం తీస్తా. ఇవ్వు, నగలన్నీ మాకు ఇచ్చేసి. వదులు వదులు మా అమ్మిజాన్ని. వదులు వదులు. ఇవ్వు మాకు నగలు. కుర్ర కుంక తప్పుగా. మా అమ్మిజాన్ని వదిలే. మేము వారసులం. మేం మిమ్మల్ని శిక్షిస్తాం. తప్పుగా. మా సలీంని వదిలిపెట్టాం, లేదంటే నీ ప్రాణాలకి దక్కవు. విడిచిపెట్టాం. ఇప్పుడు ఎలా చంపుతావు నువ్వు మమ్మల్ని? ఇప్పుడు ఇవ్వు నీ నగలు. ఇవ్వు. విడిచిపెట్టు మా అమ్మిజాన్ని. వదిలే, మేము మిమ్మల్ని చంపేస్తాం. శభాష్ రాకుమారా. ఆపండి. అబ్బుజాన్, షహిన్షా, ఇది మీరా? అసలు ఏంటి ఇదంతా? ఇంత ప్రమాదకరమైన నాటకం ఆడవలసిన అవసరమే ఉంది. మీరు మీ కుమారుడి చేతిలోనే బలి కావాలనుకున్నారా? అలా అనుకోలేదు జోధా బేగం. మేము అనుకున్నది ఏమిటంటే మా రాకుమారుడు తన అమ్మీజాన్ రక్షణ కోసం కత్తి దూయాలనుకున్నాం. తను అలాగే చేశాడు. జోధా బేగం, మాకు కావలసిందల్లా కరవాల నైపుణ్యం ఎంత అవసరమో రాకుమారుడు అర్థం చేసుకోవడమే కావాలి. ఎప్పుడు కత్తి దూయాలి, ఎప్పుడు శత్రువుల రక్తం కళ్ళారా చూడాలో తనకు తెలియాలి. ఇవాళ వీరు మీ రక్షణ కోసం కత్తి దూశారు. ఎందుకంటే మీ రక్షణ బాధ్యత వారిపై ఉంది కనుక. అంటే రేపు ప్రజల రక్షణ బాధ్యత కూడా వీరిపైనే ఉన్నప్పుడు వారు రక్షించడానికి ఈయన కత్తి దూయవలసి ఉంటుంది జోధా బేగం. కానీ మీ కారణంగా ఒక వ్యక్తి తన జీవనోపాధిని పోగొట్టుకున్నాడు. మీరేమో ఈ సామ్రాజ్యానికి వారసుడు షేకు బాబా. అంటే ప్రజలకి వాళ్ళ హక్కులు లేకుండా చేయకూడదు. వాళ్ళకి మీరు జీవనోపాధి కల్పించవలసి ఉంటుంది. షేకు బాబా, ఇప్పుడు మీరు ఏ విధంగా మీ అమ్మీజాన్ని రక్షించారో అదే విధంగా మున్ముందు ఈ రాజ్యపు ప్రజల్ని కూడా రక్షించవలసి ఉంటుంది. షేకు బాబా, ఈ ప్రజలంతా మీ ప్రజలే. ప్రతి తల్లి మీకు తల్లితో సమానం. ప్రతి కొడుకు, ప్రతి అన్న, ప్రతి చెల్లెలు మీకు బంధువులే. ఏ విధంగా ఒక తండ్రి తన పిల్లల్ని రక్షిస్తూ ఉంటాడో అదే విధంగా ఒక సహిషా తన ప్రజల్ని రక్షించవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రజల్ని రక్షించడం మీ బాధ్యత. ఈరోజు ప్రశ్న: ఆదం ఖాన్ అన్నయ్య పేరేంటి? ఏ అక్బర్, బి బార్మల్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి
ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.